శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు, ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది. వాళ్ళు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేశారు. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు, ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువులు ఆరాధ్య దైవంగా భావించినటువంటి ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి, వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, శ్రీవారి ఆస్తులను కొల్లదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అప్పచెప్పడం వలన ఎలాంటి అనర్థాలు జరిగినో మనందరికీ తెలిసిందే. అందుకే రెండు కొండలవాడ గోవింద గోవింద అనేటువంటి వ్యక్తులు వేరు. ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది. వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు వచ్చారు. వాళ్ళు వీళ్ళంతా వీరప్పన్ వారసులు. అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో ఉన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. స్వామివారి పవర్ ఎంతో తెలుసు, స్వామివారి శక్తి ఎంతో తెలుసు. సరే 10 సంవత్సరాలు వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట కావచ్చు. ఇవాళ ఏమైంది పరిస్థితి? స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి? కానీ ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా, పార్టీలు నడవాలన్నా, చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చినంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంత సిగ్గుచేటి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మా భానుప్రకాష్ గారు, మిశ్రా వీళ్ళందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు. కానీ వాళ్ళ ఆలోచన ఏంది? ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందనం పేరుతో మొత్తం దోచుకోవాలి, శ్రీవారి సంపదను దోచుకోవాలి, మేము కోటీశ్వరులుగా మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ నిత్యం పాలన కొనసాగించారు. కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తీసుకొస్తాం. తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదను, జాతీయ సంపదను ఎవరైతే దోచుకున్నారో, అక్రమ దందా చేశారో మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు వైర్ అడ్డం వేసుకొని సైడ్ రా. విజయవాడ ఏపీ ఐఐసి కాలనీలోని రైతు బజార్లో కందిపప్పు, బియ్యం అమ్మకాల ప్రత్యేక కౌంటర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. పేద ప్రజలకు అండగా ఉండేందుకే రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, బియ్యం సబ్సిడీ ధరలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సూపర్ బజార్లలో కందిపప్పు, బియ్యం ప్రభుత్వ ధరకే అమ్మకాలు చేయాలని సూచించినట్లు చెప్పారు. రైతుల సమస్యలపై ఇప్పటికే అధ్యయనం ప్రారంభించామని, ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సుజనతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన సరఫరా చేసే సరుకులన్నీ కూడా మేము అందిస్తున్నాం. దీంతో పాటు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్
సిస్టంలో సామాన్యులకి అందించాల్సిన రైస్ని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా అవకతవకలు జరగకుండా అందించే బాధ్యత కూడా మేము తీసుకుని అన్ని ప్రాంతాల్లో మేము దాడులు చేసుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మిల్లర్స్ అందరినీ కూడా సహకరించమని నేను కోరడం దానికి మనం మనస్ఫూర్తిగా ముందుకొచ్చాను. సో ఆ విషయం కూడా మీ అందరితో కూడా ప్రస్తావిస్తూ మేము గతంలో చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా కేవలం ప్రజల కోసం మా ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా సంక్షేమ ప్రభుత్వంగా పేదలకి అందుబాటులో ఉండేటట్టు ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కడప జిల్లా కాజీపేట మండలం మిడుతూరులో డయేరియాతో యువకుడు మృతి చెందడంతో మిడుతూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మిడుతూరులో గత కొంతకాలంగా డయేరియా సోకడంతో సుమారు 20 మంది ఆసుపత్రి పాలై పొద్దుటూరు, కడప వంటి పట్టణాలలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే బుధవారం మిడుతూరుకు చెందిన సునీల్ అనే యువకుడు డయేరియా సోకడంతో ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స తీసుకుని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు డిఎంహెచ్ఓ నాగరాజు తెలిపారు. గ్రామంలో డయేరియా కేసులను గుర్తించామని, ప్రజలకు వ్యాధిపై, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించామని, నీటిని వేడి చేసి చల్లార్చిన తర్వాత తాగాలని సూచించినట్లు తెలిపారు. డయేరియాకు గురైన వారు ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని, డయేరియాను మామూలు వ్యాధిగా తీసుకోకుండా నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. గ్రామం అంతా శాంపిల్ సేకరించి వ్యాధి ప్రబలకుండా నిరోధిస్తామని తెలిపారు. ఈరోజు సునీల్ అనే ఒక 19 years బాయ్ మిడుతూరులో డెత్ అయింటే చూడడానికి రావడం జరిగింది. దీంట్లో ఆ అబ్బాయిది జరుగుతుంటే ఆ అబ్బాయి మామూలుగా నిన్న ఈవినింగ్ గొర్రెలు మేపడానికి వెళ్ళడం జరిగింది. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి గొర్రెలు మేపడానికి వెళ్ళింటే అక్కడ ఒక 3-4 times డయేరియా అయిందని చెప్పారు. ఆ అబ్బాయి నోన్ ఆస్థమాటిక్. అక్కడి నుంచి ఈవినింగ్ ఇంటికి రావడం జరిగింది. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ని ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. దువ్వూరు దగ్గర వాళ్ళ బాబాయే ఆర్ఎంపీ ఉన్నాడు. ఆయన కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ నైట్ వేరే హాస్పిటల్కి, కేవీఆర్ హాస్పిటల్ అని ప్రొద్దుటూరులో తీసుకెళ్ళడం జరిగింది. అప్పటికే ఆ అబ్బాయికి కొద్దిగా బాగా డిహైడ్రేటెడ్గా, ఈ ఆస్థమాటిక్ దీనివల్ల కూడా కొద్దిగా సీరియస్గా ఉంటే మీరు వేరే హైయర్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఆ అబ్బాయి మార్నింగ్ సన్ రైజ్ హాస్పిటల్లో వస్తూనే సీరియస్గా ఉంది. ఇమీడియట్గా వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే లోపల పేషెంట్ డెత్ అయింది అనేది ఇన్ఫర్మేషన్. ఇమీడియట్గా అక్కడి నుంచి మళ్ళీ పేషెంట్ని చూస్తాము. అలానే ఇక్కడ ఏమైనా కేసెస్ ఉన్నాయా అని చెప్పి కూడా రావడం జరిగింది. ఇక్కడికి వస్తే స్పొరాడిక్గా అక్కడక్కడ 4-5-6 కేసెస్ ఉన్నాయి. వాళ్ళు కూడా హాస్పిటల్కి రావడం జరిగింది. వాళ్ళకు కూడా ఐవి ఫ్లూయిడ్స్ అవన్నీ పెట్టడం జరిగింది. అలానే ఆర్డబ్ల్యూఎస్కి మనము కలెక్టర్ సార్ కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. పేషెంట్స్ బేదులే కదా, ఇది మామూలు జబ్బు అనుకుంటున్నారు. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే లార్జ్ స్టూల్స్ కానీ ఏదైనా అయితే ఒక్కోసారి సడన్ డెత్స్ వస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటించారు. కొత్తపేట రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ద్వారా రాయితీపై బియ్యం, కందిపప్పు విక్రయించే కేంద్రాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు తక్కువ ధరలో అందిస్తామన్నారు ఎమ్మెల్యే. బహిరంగ మార్కెట్లో 181 రూపాయలు ఉండే కిలో కందిపప్పు 160 రూపాయలకే ఇవ్వనున్నట్లు చెప్పారు. పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో ఉండాలని ఈ రోజున సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా రైతు బజార్లలో పేద ప్రజలకు ఎక్కువ ఉపయోగపడేటువంటి బియ్యం, కందిపప్పు తక్కువ ధరలకి పీపీటీ, సోనా రైసు
కందిపప్పు కూడా సబ్సిడీపై అందివ్వడానికి నిర్ణయం తీసుకోవడం పేద ప్రజలకు ఎంతో కొంత ఉపాధి మేలు కలుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కందిపప్పు కేజీ 181 రూపాయలు ఉంటే 160 రూపాయలకి అందివ్వడం జరుగుతూ ఉంది. 21 రూపాయలకి తగ్గింపు ఈనాడు ఒక కందిపప్పులోనే మేలు కలుగుతుంది. కేజీకి 181 రూపాయలు అమ్మే కందిపప్పుని 160 రూపాయలకి అమ్మడం ద్వారా 21 రూపాయలు ఆదా అవుతూ ఉంది. అదే కాకుండా మరి బియ్యం ఏదైతే ఉందో బీపీటీ బియ్యం వచ్చి సోనా మసూరి 55 రూపాయలు 85 పైసలు కేజీ అమ్ముతూ ఉంటే ఇక్కడ 49 రూపాయలు అంటే 6 రూపాయలు ఆదా అవుతూ ఉంది బియ్యంలో. కార్యక్రమం జరిగినప్పుడు ఇస్కాన్ ఆధ్వర్యంలో జూలై 12న జరిగే జగన్నాథ రథయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఇస్కాన్ ప్రతినిధి చక్రధరి దాస్. గత ఏడాది విజయవాడలో జరిగిన జగన్నాథ రథయాత్రకు అవార్డు అందుకున్నామని గుర్తు చేశారు. జూలై 12న రథ పూజతో జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు. దేశ విదేశ భక్తులు ఇప్పటికే విజయవాడ చేరుకుని దైవ సేవలో ఉన్నారని అన్నారు. విజయవాడ నగరంలో 8 కిలోమీటర్లకు పైగా రథయాత్ర సాగుతుందన్నారు. విజయవాడ నగర ప్రజలందరికీ రథయాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. పూరిలో జరిగే విధంగా విజయవాడలో కూడా రథయాత్ర సాగుతుందన్నారు. ఇస్కాన్ దేవాలయంలో ఇసుకతో సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఏ విధంగా గుండెచేప మందిరంలో భగవంతుడు అదే విధంగా మనం స్పెషల్ సెట్టేసి ఇక్కడ మనం 3 రోజులు భగవంతుడు పెడుతున్నాము. సో ద అండర్స్టాండింగ్ ఇస్ దట్ స్వామివారు జగన్నాథ్ మందిరం శ్రీ మందిరం అనేది అది ద్వారక అయితే ఈ యొక్క గుండెచే మందిరం బృందావనం. సో స్వామివారు బృందావనం ఇంకా ఎక్కువ దయామడే ఉంటారన్నమాట. సో స్వామివారి మందిరంలో చూడడం కన్నా కూడా నా గుండెచే మందిరంలో ఉన్నప్పుడు స్వామివారిని చూస్తే ఇంకా ఇంకా చాలా పవిత్రమవుతారు, పుణ్యాత్మ అవుతారని చెప్పడం జరుగుతుంది శాస్త్రం ప్రకారంగా. సో ఆ విధంగా గుండెచే మందిరంలో స్వామివారు 3 రోజులు ఆశీర్లు అవుతారు. అండ్ ఈ హోల్ క్యాంపస్ ఈసారి ఇంకాస్త ప్రత్యేక లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇంకా ప్రత్యేక అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు శాండ్ ఆర్ట్ జగన్నాథ్ యొక్క స్పెషల్ శాండ్ ఆర్ట్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో సాయంత్రం కల్లా రెడీ అవుతుంది. అది విశేషంగా ఆకర్షిస్తుంది అందరినీ. మరియు ఈసారి 2000 భోగా ఐటమ్స్ని స్వామివారికి నైవేద్యంగా పెడతాము. దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ అట్రాక్షన్. అది 13వ తేదీ ఉంటుంది. సో 12, 13, 14 ఈ 3 రోజుల పాటు రథమేళలో ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక అరేంజ్మెంట్స్ ఉంటాయి. సో లాస్ట్ టైం 50,000 పైచిలకు మంది వచ్చి అంటే పండాల్లోనే 3 రోజుల పాటు 50,000 పైచిలకు మంది దర్శనం చేసుకున్నారు. అండ్ ఈసారి అంతకు మించి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేసుకున్న సైక్లాన్తో డ్రగ్ ఫ్రీ ఆంధ్ర, డ్రగ్ ఫ్రీ ఇండియా అనే ఉద్దేశంతో బీ డ్రగ్ ఫ్రీ అండ్ బీ హ్యాపీ అనే ఉద్దేశంతో సైక్లథాన్ ఆయోజన చేసిన ఐటీ స్టేడియం నుంచి చేశారు. అందులోనే భాగంగా 6 జూలైన మన హెల్త్ మినిస్టర్ అయిన సత్యకుమార్ గారు కూడా చేసి వచ్చి అందులో ఒక 2,000 మంది యువకులు కాలేజెస్ స్కూల్స్ నుంచి వచ్చి వాళ్ళు వాకథాన్ నడవడం చేసి ఐటీ స్టేడియం నుంచి నడిచి అందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది ఒక పెద్ద ఈవెంట్ కింద ఎంతోమంది అక్కడ శపథం కూడా తీసుకున్నారు, మేము డ్రగ్స్ తీసుకోము జీవితం అంతా. ఇందులోనే భాగంగా ఇప్పుడు ఇక్కడ 3 రోజులు ఇక్కడ మందిరంలో పెట్టే ప్రోగ్రామ్స్లో ఇది కూడా మెయిన్ థీమ్గా ఉంటుంది, ఎడిక్షన్ ఫ్రీ. దీంట్లో ఒక స్పెసిఫిక్గా స్టాల్స్ ఇన్స్పైర్ చేయడానికి యువకులను ఇన్స్పైర్ చేసి వాళ్ళతో కమిట్మెంట్ అంటే భగవంతుడు ముందు ఇలాగ భగవంతుడు ఎక్కడెక్కడ చూపిస్తాడో అలా ముందు అందరి చేత సిగ్నేచర్లు కమిట్మెంట్ చేసే ఒక ప్లాన్ కూడా ఇక్కడ మేము పెడుతున్నాం. నంద్యాల జిల్లా పగిడాల మండలం ముచ్చుమరిలో బాలిక అదృశ్యంపై జిల్లా కలెక్టర్ రాజకుమారి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టిన ప్రాంతాన్ని కలెక్టర్ ఎస్పీతో కలిసి పరిశీలించారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్కు తమ గోడును విన్నవించుకున్నారు. 5 రోజులు గడుస్తున్న మృతదేహం ఇంకా లభ్యం కాకపోవడం ఏంటని కలెక్టర్ను ప్రశ్నించారు.
బాలిక అదృశ్యమైన విషయంలో అనుమానితులైన 3 పిల్లలు పోలీసుల అదుపులో ఉన్నారని, వారి నుంచి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. బాలిక మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. చిన్న పాప 9 సంవత్సరాలు 5వ తరగతి చదువుతున్న పాప మిస్ అయింది అన్న విషయం మనకి 7వ తారీఖు తెలిసింది. తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పటి నుంచి సస్పెక్టెడ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఒకరు 6వ తరగతి చదువుతున్నారు, ఇంకొకరు 10వ తరగతి చదువుతూ ఉన్నారు. ఆ పిల్లల వైపు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రావడానికి అన్ని విధాలా కూడా ఎస్పీ గారు అండ్ టీమ్ చర్యలు తీసుకున్నారు. ఇంకా మరింత సమాచారం రాబట్టాల్సింది ఉంది. డిఫరెంట్ యాంగిల్స్లో మనము ఈ ఇష్యూని అన్ని కోణాల్లో కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్పిన సమాచారం బట్టి మనము 8వ తారీఖు నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టాము. ఈ లొకేషన్లో వాళ్ళు ఆ పాప బాడీని వేసి ఉంటారు అన్న సమాచారం. అది ఎంతవరకు కరెక్టు అన్నది కూడా ఇంకా పూర్తిగా నిర్ధారించాలి. లోకల్ స్విమ్మర్స్తో ప్రయత్నం చేశాము, ఎస్డీఆర్ఎఫ్తో ప్రయత్నం చేశాము, ఎన్డీఆర్ఎఫ్తో లేటెస్ట్ కెమెరాస్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళే డెప్త్ ఎక్కువ ఉంది, మనకి గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళే కెమెరాస్తో కూడా సచ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్స్ సఫలీకృతం అవుతాం అనుకుంటూ ఉన్నాం. మెయిన్ వైల్ ఎస్పీ గారికి వాళ్ళ టీంకి కూడా నేను చెప్పాను, ఇంకా అదర్ యాంగిల్స్ ఏమున్నాయో ఆ కోణాల్లో కూడా మనం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి పూర్తి సమాచారం రాబట్టి ప్రయత్నం మనం చేయాల్సి ఉంది. బట్ తప్పు జరిగింది అన్న విషయం మాత్రం నిర్ధారణ అయితే మాత్రం చట్టపరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తాము. ఎందుకంటే ఇటువంటి విషయాలు పునరావృతం కాకూడదు. ఈ విషయం ఇప్పుడు మొత్తం రాష్ట్రమంతా చూస్తూ ఉన్నారు. ఈ విషయం తల్లిదండ్రులు కూడా ఒక గుణపాఠం కావాలి. ఎందుకంటే పిల్లలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళని పెంచడం ఏ విధంగా ఉండాలి, ఆడపిల్లలు ఒకే స్కూల్లో చదువుకునేటప్పుడు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాల్సింది ఏంటి, ఒకరితో ఒకరు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇష్యూస్ చాలా ఉన్నాయి. కుటుంబ పరంగా పర్సనల్గా ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి, సొసైటీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి. సో అన్ని విధాలుగా కూడా వీటిని మనం అనలైజ్ చేసి ఖచ్చితంగా మనం ఆ కుటుంబానికి ఎటువంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాలి అన్నది సపోర్ట్ అన్నది అన్ని విధాలు కూడా టీడీపీ హయాంలోనే రైతు బజార్లకు నాంది పలకడం జరిగిందన్నారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కృష్ణా జిల్లా ఉయ్యూరు రైతు బజార్లో కందిపప్పు, బియ్యం ప్రత్యేక కౌంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. పేద ప్రజలకు కందిపప్పు, బియ్యం తక్కువ ధరకు అందించాలన్న ఉద్దేశంతో స్టాళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక స్టాళ్లను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. గడిచిన 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలను వైసీపీ నాశనం చేసిందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విమర్శించారు. ఒకసారి ఇటు సార్ ఓకే వచ్చేయండి, బయటకు వచ్చేయండి, మీరు వచ్చేస్తాను. మీరు పెట్టారా కందిపప్పు బయట మార్కెట్లో? రైతు బజార్లకి నాంది పలకటం జరిగింది.
అది కూడా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు ఒడ్డే శోభనాథేశ్వరరావు గారి ఆలోచనలతోటి ఆనాటి తెలుగుదేశం పార్టీ ఈ రైతు బజార్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మహిళలకి, మధ్యతరగతి కుటుంబీకులకి చాలా సరసమైన అందుబాటులో ధరలు, ఈరోజు దళారుల చేతిలోకి వెళ్లకుండా రైతులు నేరుగా తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని, నిత్యావసర వస్తువుల్ని, కూరగాయల్ని ధరలు అందుబాటులో ఉండే విధంగా ఈ రైతు బజార్లు ఏర్పాటు చేసి వారు పండించిన పంటని నేరుగా పట్టణాల్లో, మండలాల్లో రైతు బజారుల ద్వారా పండించే రైతుకి, కొనుగోలు చేసే కన్జ్యూమర్కి వారధిగా ఈ రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్తో పాటు మరో 9 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వాళ్ళు అమరావతికి ప్రయాణమయ్యారని కుప్పంలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై స్పందించిన టీడీపీ అగ్రశ్రేణి నేతలు తమకు సమాచారం లేదని స్పష్టం చేశారు. Delivery of computers and printers to Kuppam Municipal Office. Subject number 31. Pallarpalli Revenue Village Survey Number Supply కోసం పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 22 7th వార్డు వడ్డిపల్లి నందు డ్రైనేజ్ ఫెసిలిటీ కోసం పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 23 కన్స్ట్రక్షన్ ఆఫ్ 450 mm కల్వర్ట్ అక్రాస్ ద బీటీ రోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. మున్సిపాలిటీకి ఒక రెవెన్యూ రావాలనే ఉద్దేశంతోనే అవన్నీ చేసుకుంటూ ఉన్నారు. మనకి రెవెన్యూ వస్తే మనం ఇప్పుడు ఈ వర్క్స్ అన్ని చేయాలంటే ఏం చేయాలా? రెవెన్యూ కావాలి. మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే ఆయన గవర్నమెంట్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని దౌర్జన్యాలు, భౌతిక దాడులంతా చేసి ఆయన ఏ విధంగా ఇనామినేషన్ చేసుకునేది కానీ ఏ విధంగా గెలిచారని అందరికీ తెలుసు. ఇప్పుడు గెలిచి లేకుండా చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టుకొని మమ్మల్ని కాపాడని చెప్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు దీన్ని వ్యతిరేకించి ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఈయనే కాదు, ఎవరైనా ఉండి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ హెచ్చరిస్తున్నాము. మమ్మల్ని 5 సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బంది పెట్టించారో ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు అందరికీ బుద్ధితో ఇదే మీకు చెప్తున్నాము. వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోండి, మీకు మంచి స్థానాలు వస్తాయి. భవిష్యత్తులో మీరు కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. రాబోయే 2024 ఎన్నికలతో తెలుగుదేశం పార్టీ భూస్థాపితమైందనేది మాత్రం సత్యం. ఇది రాసి పెట్టుకోండి. పుట్టపర్తి జిల్లాలోని సాయిరాం ఫంక్షన్ హాల్లో కలెక్టర్ చేతన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవితమ్మ, ఎమ్మెల్యేలు సింధూరారెడ్డి, ఎంఎస్ రాజు, ఎంపీ పార్థసారథి హాజరయ్యారు. ఆయా శాఖల వారీగా జిల్లా స్థాయి అధికారులతో మంత్రులు సమీక్ష జరిపారు. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్త పరిపాలనతో పాలన గాడి తప్పిందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. పరిపాలన గాడిలో పెట్టడానికి అధికారులు అలసత్వం, ఉదాసీన వైఖరి వీడి అంకిత భావంతో పనిచేయాలన్నారు. కేవలం సంక్షేమానికి పరిమితం కాకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను ముందు వరుసలో నిలపాలని పిలుపునిచ్చారు మంత్రి సవితమ్మ. ప్రయత్నం చేయడం, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ లక్ష్యం ఏదో నెత్తిన కూడు ఉండేలాగా, ప్రతి ఇంటికి మంచి నీరు తాగడానికి నీరు ఉండేలాగా, ప్రతి రైతుకి సాగు చేసుకోవడానికి, ప్రతి పంటకు సాగు నీరు ఇచ్చేలాగా దృష్టి పెట్టాలి. వీటి మీద సాగునీటి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాల్సి ఉంది. చిన్న చిన్న మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టాల్సి ఉంది. స్థూలంగా అందరి జీవితాల్లో అందరిలో వెలుగులు నింపే ప్రయత్నం మనం చేయాల్సి ఉంది. దానికోసం ప్రభుత్వం వైపు నుంచి మీకు ఎటువంటి సహకారం కావాలంటే సహకారం ఉంటుంది. మీ వైపు నుంచి కూడా ఎక్కడ శక్తి వంచన లేకుండా కర్తవ్య నిర్వహణలో ఎటువంటి విషయంలో కూడా రాజీ పడకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. అందరం ప్రభుత్వంలో భాగంగా ఉంటాం, అందరం ప్రజలు సేవ చేయడానికి వచ్చాం కాబట్టి ఏ లక్ష్యంతో మనం ఇక్కడికి వచ్చామో చేయాల్సిన
బాధ్యత మనందరం మీద ఉంది. అందరం కలిసి చేస్తే ఒక ఆదర్శవంతమైన జిల్లాగా సత్యసాయి జిల్లాని నిలపడానికి అవకాశం ఉంటుంది. ఉన్న పరిమిత సంఖ్యలో ఉన్న వనరులను వాడుకుంటూనే, కేంద్ర ప్రభుత్వ పథకాలని వాడుకుంటూనే, రాష్ట్రంలో ఉంటున్న పథకాలని వాడుకుంటూనే, అంటే సక్రమంగా వాడుకుంటూ వీటిలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే దానికి అందరి సహకారం ఉండాలి చెప్తూ, రెండో వైపు ఎక్కడ కూడా అలసత్వం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి మీకు తెలుసు, దేశంలో ప్రధానమంత్రి గారి గురించి తెలుసు. వీళ్ళిద్దరు కష్టపడుతూనే 20 రోజులకు 20 గంటలు కష్టపడుతూ వచ్చారు కాబట్టి సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉంటూ మార్పు తెచ్చాము, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మార్పు తెచ్చామని ప్రజల్లో భావన కలిగించగలిగారంటే ఆ కష్టపడే మనస్తత్వం, కుశుడిగా ఉండడం, ఎక్కడ రాజీ పడకుండా ఉండడం. బాపట్లలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్ మురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటామని కలెక్టర్ వెంకట్ మురళి అన్నారు. ప్రపంచం జనాభాలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉందని, దానిని అదుపు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన తెలిపారు. జనాభా నియంత్రణకు మనవంతు కృషి చేయాలని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. మన గౌరవనీయులైన కలెక్టర్ గారి చేతుల మీదుగా ర్యాలీ కార్యక్రమం అనేది ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన డిఎంహెచ్ఓ గారు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభించున్నారు. 11వ తేదీ జూలై 11 మనం ప్రపంచంలోనే ఈ జనాభా సంబంధించి ఒక డే, ఇంపార్టెంట్ డే లాగా జరుపుకుంటున్నాం. ప్రపంచంలో జనాభా అధికంగా ఉన్న ఈ సందర్భంలో మన గ్లోబుని కాపాడుకోవాలి, సమశీతోష్ణ స్థితులను కాపాడుకోవాలి, ఈ రీసోర్స్ని కాపాడుకోవాలి, ఉన్న జనాభాకి తగ్గట్టుగా లైఫ్ ఆహ్లాదంగా ముందరకు తీసుకెళ్ళటానికి అన్ని సోర్సెస్ పెంచుకోవాలి. కానీ జనాభా పెరుగుతున్నారే తప్ప ఇటువంటివన్నీ జరగని పరిస్థితుల్లో ఇటు రీసోర్స్, ఇటు జనాభా రెండు కూడా ఒక సమాంతరంగా ముందరికి వెళ్ళే విధంగా బిడ్డకి దూరం, మేమిద్దరం మాకు ఒకళ్ళు అంటూ కంట్రోల్ జనాభా. ఇప్పుడు 138 కోట్ల వరల్లోనే నెంబర్ 1 స్థానం ఏంటి జనాభాలో. కానీ మనం నెంబర్ 1 స్థానంలో ఉండాల్సింది ఆర్థిక పరమైన అంశంలో, లైఫ్ ఆహ్లాదంగా ముందుకు వెళ్ళటానికి మన దేశంలో అందరూ బాగుండేటట్టుగా ఉండాల్సిన పరిస్థితుల్లో మనం ఉండాలి. సంవత్సరం నుంచి మొదలైంది. బ్రిటిష్ వారి హయాంలో 1911వ సంవత్సరం నుంచి మనం జనాభా లెక్కలు తీస్తున్నాం. అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకి మనము జనాభా గణన అనేది మనం చేస్తూ ఉన్నాం. లాస్ట్లో మనకు జరిగింది 2011లో జరిగింది. ఆ తర్వాత 2021లో జరగాల్సింది కరోనా చాలా పీక్ స్టేజ్లో ఉండడం చేత మనకు పూర్తి స్థాయిలో జనాభా గణన అనేది జరగలేదు. బట్ ప్రజెంట్లీ ఇప్పుడు ప్రొజెక్టెడ్గా మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే 138 కోట్ల జనాభా భారతదేశంలో ఉంది. మనం చైనా జనాభాని కూడా దాటిపోయి ఈ రోజున ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా మనం ఉన్నాం. ఇందులో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. లాభాలు ఏంటి అంటే మరి యువశక్తి అనేది అత్యధిక శాతం ఉన్నటువంటి దేశం ప్రపంచంలోనే మన దేశం. అంటే వృద్ధుల పర్సంటేజ్, అంటే ఎవరైతే నాన్ ప్రొడక్టివ్ అని మనం అనుకుంటూ ఉంటామో, శ్రమశక్తిలో భాగస్వాములు కారు అనుకుంటామో, అలాంటి వారి జనాభా తక్కువగా ఉండి పూర్తిగా శ్రమ చేయగలిగినటువంటి యువ రక్తం ఉన్నటువంటి జనాభా అత్యంత ఎక్కువగా ఉండడం అనేది ఒక లాభం. దానివల్ల మన ఇండస్ట్రీ కానీ, మన సర్వీస్ సెక్టార్ కానీ, విదేశాల్లో మనం పనిచేయడంలో కానీ అన్నిట్లో కూడా మనం ముందుంటాం. నష్టాలు ఏంటి అంటే మరి జనాభా పెరిగినా వనరులు పెరగవు. ఆ నదులు ఏ నీళ్ళు అయితే మరి ఇస్తున్నాయో 1000 సంవత్సరాల క్రిందట అన్ని నీళ్ళే ఇస్తాయి. 11వ తేదీ జూలై 11వ తేదీ తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటించండి.
టీడీపీ అధికారంలోకి రావాలని గత 5 ఏళ్లుగా పాదరక్షలు లేకుండా తిరిగి పార్టీ అధికారంలోకి రాగానే దీక్షను విరమించడానికి తాళ్లూరు సుధాకర్ నాయుడు చేపట్టిన తిరుమల పాదయాత్రను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం కాట్రాయపాడు నుంచి సుధాకర్ వారి అనుచరులు చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే వారిని ఊరి శివార్ల వరకు వెళ్లి తిరుమలకు సాగనింపారు. సుధాకర్ లాంటి వ్యక్తి టీడీపీకి అవసరమని, అతనితో కలిసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే. ఓకే సార్. ఫీల్ లేదు కదా. మనం చేద్దాం. సోదరుడు తెలుగుదేశం నాయకులు కాట్రాయపాడు ప్రదాత గ్రామ అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తూ గత 5 సంవత్సరాల ముందు వైసీపీ మోకల ప్రయత్నానికి విరుగుడుగా ఒక దీక్షను తీసుకొని 5 సంవత్సరాల నుంచి కాళ్ళకి చెప్పులు లేకుండా ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలి, రాక్షస పాలన అంతమొందించాలి, సుపరిపాలన అందించేటువంటి రాముడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన తర్వాతే తన దీక్షను విరమిస్తానని ముగ్గుంట దీక్షతో రోజు కాదు 2 రోజులు కాదు 5 సంవత్సరాల పాటు అంటే 1825 రోజులు పూర్తయిన సందర్భంలో తన దీక్షకు ప్రకృతి మాత పులకించి ఆయన కోరిక నెరవేర్చిన తరుణంలో తన దీక్ష విరమణ శ్రీరామచంద్రుని పాదాల నుంచి స్టార్ట్ చేసి వెంకటేశ్వర స్వామి దర్శనంతో ముగిచ్చే ఈ రాష్ట్రంలో మంచి పాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడికి దీవెనలు అందించాలని ఈరోజు సోదరుడు తీసుకున్న కార్యక్రమంలో నేను పాల్గొనటం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నా. నా పేరు తాళూరు సుధాకర్ నాయుడు. నేను గతంలో సర్పంచ్గా పనిచేశాను. గత 20 సంవత్సరాల నుంచి గ్రామంలో లీడర్షిప్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీనే మా అభిమాన గుర్తు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పేరు పెట్టిన కానీ మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటేనే మాకు ప్రాణం. అలాంటి తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోవడం నాకు చాలా బాధాకరమైన విషయం. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటాడు. మళ్ళీ రామారావు ఆ రోజు పేదవాళ్ళకి పెట్టిన పథకాలు మళ్ళీ జనాల్లో ఉంటాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆశతో 2019లో నేను ఎలక్షన్ ఏజెంట్గా పోయాను. ఆ రోజు 2019లో 9:30 కల్లా చంద్రబాబు నాయుడు ఓడిపోతాననే సంకేతాలు వచ్చాయి. ఆ సంకేతాలతో నేను బయట వస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తలు కేరింతలు కొడుతూ గతం ఇంకా 30 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రి అని చెప్పని నన్ను హేళనగా మాట్లాడడం జరిగింది. ఆ హేళనలో ఆ రోజు నేను పాదరక్షలు అక్కడే వదిలేసి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందో ఆ రోజే నేను ఈరోజు పాదరక్షలు ధరించి ఆ రోజే నేను ముఖ్యమంత్రిని చూడాలని చెప్పని ఒక యజ్ఞంలాగా ఈరోజు ఉన్నాను. కానీ రాష్ట్రంలోని ప్రజలు వెంటనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అవసరం అని చెప్పని ఎక్కడెక్కడ ఉండే ప్రజలు ప్రపంచం వైపు జనం అంతా చంద్రబాబు నాయుడు కోరుకున్నారు. తెలుగుదేశం అవసరం అనుకున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలిపించారు. మళ్ళీ 2029లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలని చెప్పని కాన్సెప్ట్తో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అలాగే గత ఇంకా 30 సంవత్సరాలు కూడా తెలుగుదేశం అధికారంలో ఉండి రాష్ట్రం అభివృద్ధి చెంది మా భవిష్యత్తు కాకుండా మా పిల్లల భవిష్యత్తు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బోరగాంలో నూతన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆదేశాలతో మండల అధ్యక్షులు బగాది శేషగిరిరావు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఒకసారి మంగళగిరిలో మోటార్ వాహనాల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, పోలీసులు కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి కోర్టు ప్రాంగణం నుండి ఎన్ఆర్ఐ నేతన్న సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడిన పోలీసులు, న్యాయవాదులు హెల్మెట్ లేకుండా బైక్లు నడపొద్దని సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇక్కడి నుంచి మంగళగిరి టౌన్లో ప్రతి ఒక్కరూ బైక్లో వెళ్ళే వాళ్ళు హెల్మెట్లు ఖచ్చితంగా ధరించాలా. ఎందుకంటే వాళ్ళకు నమ్ముకొని వాళ్ళ కుటుంబం చాలా రోడ్డు మీద పడే అవకాశం ఉంది. కాబట్టి హెల్మెట్లు ధరిస్తే ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా వాళ్ళ కోసం వాళ్ళని నమ్ముకున్నటువంటి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ తల్లిదండ్రులు వారు క్షేమంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఏ విధంగా ఫోన్ అయితే మర్చిపోకుండా తీసుకెళ్తామో ఆ విధంగానే హెల్మెట్ కూడా మర్చిపోకుండా తీసుకోవాల్సిందిగా అందరికీ ప్రాధాన్యపెడుతున్నాము. ఆనరబుల్ జడ్జెస్ గారి ఆధ్వర్యంలో మరియు బార్ అసోసియేషన్ వారు, అడ్వకేట్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంటు, రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత తెలపడం కోసం, దాని వల్ల జరిగే ప్రమాదాలను నివారించడం కోసం, అవేర్నెస్ చేయడం కోసం ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా హెల్మెట్ను తప్పనిసరిగా వాడి వారి ప్రయాణాన్ని సురక్షితంగా చేయవాలని, దాని ఆవశ్యకతను గురించి కూడా ఈరోజు అందరం తెలియడం, హానరబుల్ జడ్జెస్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ గణనాంకాలు చూసినట్లయితే సుమారుగా 100 మంది యాక్సిడెంట్లో చనిపోతే 90 మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినందువల్ల చనిపోతున్నారు. కాబట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశము, మెసేజ్ పబ్లిక్ పంపించాలి ఉద్దేశంతోనే ఈ యొక్క బ్యాక్ ర్యాలీలు నిర్వహిస్తున్నాము. అట్లాగే పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు అవేర్నెస్ కల్పిస్తారు. తర్వాత ఏదైనా సరే ఎవరైనా వైలేట్ అయితే బైకు నడిపేటప్పుడు వాళ్ళు కానీ హెల్మెట్ కానీ ధరించకుండా కానీ ఉంటే కనుక కేసులు కూడా నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడతారు. ముందుగా వాళ్ళకి ఫైన్ ద్వారా అవేర్నెస్ కల్పిస్తాము. లేకుండా మళ్ళీ కానీ సెకండ్ ఆర్ థర్డ్ టైం కానీ చేస్తే కనుక జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం కోసమే ఈ యొక్క బైక్ ర్యాలీని ప్రవేశిస్తున్నాం. అందరికీ ఈ యొక్క మెసేజ్ పంపిస్తున్నాము. అందరూ వినియోగించుకొని హెల్మెట్ ధరించి మీ యొక్క ప్రాణాలు కాపాడుకుంటారని చెప్పేసి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. బాపట్లలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్లను కలెక్టర్ వెంకటమురళి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మలు కలిసి ప్రారంభించారు. పెరిగిన నిత్యావసర ధరలతో పేద, మధ్యతరగతి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకోసమే కూటమి ప్రభుత్వం పేదలకు కొంత ఉపశమనం కల్పించే ఉద్దేశంతో తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు వంటి నిత్యావసర సరుకులను ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక కౌంటర్లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ధరలు అనేవి అధికంగా పెరిగిపోయి పేదలు, మధ్యతరగతి వారు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మరి ముఖ్యంగా పేదలకి మనము ఫెయిర్ ప్రైస్ షాప్స్ ద్వారా బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ మనం ఇస్తాం. మధ్యతరగతి వాళ్ళకి, ఎవరైతే రేషన్ కార్డు పరిధిలో లేని వాళ్ళకి ఇది మరింత ఇబ్బందికరం. అలాగే పేదలకు కూడా మనం ఫెయిర్ ప్రైస్ షాప్లో ఇవ్వలేని క్వాలిటీ కానీ, ఇవ్వలేని వస్తువులు కానీ ఉన్నప్పుడు కూడా ఈ ధరల పెరుగుదల వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తుంది. ప్రతి ఇంటి మీద ఈ ప్రభావం చూపిస్తుంది అని చెప్పి హై లెవెల్లో వారు దీనికి సంబంధించిన ఆల్ స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ చేసుకొని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ రైస్ ట్రేడర్సు, రైస్ మిల్లర్సు, దాల్ ట్రేడర్సు, మిల్లర్సు వీళ్ళందరితో వాళ్ళ అసోసియేషన్ స్టేట్ లెవెల్లో మాట్లాడడం జరిగింది. ఇందులో గౌరవనీయులు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు, ఇతర అధికారులు, సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, సెక్రటరీ గారు, ఎండి గారు వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్లో మాట్లాడుకున్న తర్వాత మన రైస్ ట్రేడర్సు, మిల్లర్సు, దాల్ ట్రేడర్సు వీళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయంతో ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ఆమోదించడం, ఒప్పుకోవడం అనేది జరిగింది. జిల్లా అధికారిగా ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా, ఒక అధికారిగా
జిల్లాకు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. అన్నిటికీ మించి మధ్యతరగతి మరియు పేదవారు వాళ్ళ కోసం పెట్టిన ఈ స్టోరు ప్రతి 6 నియోజకవర్గాల్లో ఈ స్టోర్లు ప్రారంభించడం జరిగింది. పొద్దునే 10 గంటల 9-10 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు ఈ స్టోర్ ఇలాగే అమ్మటం జరుగుతుంది. కలెక్టర్ గారు చెప్పినట్టుగా రైస్లో సుమారుగా 6 రూపాయలు 7 రూపాయలు, కొన్ని చోట్ల 8 నుంచి 10 రూపాయల మధ్య ఉండే ఆ తేడాని కనీసం 5-6 రూపాయలు రైస్లో తగ్గేటట్టుగా 49 రూపాయలకి సన్న బియ్యాన్ని మంచి ఫైన్ క్వాలిటీని అందించడం అనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అలాగే కందిపప్పు సుమారుగా 20 రూపాయలు. అంటే అక్కడ కానీ ఇక్కడ కానీ 10% నుంచి 14% మధ్య తగ్గింపు ధరలతో ఇది చేస్తూ ఉన్నాం. ఆ తగ్గింపు నెల్లూరు జనార్దన్ రెడ్డి కాలనీ శ్మశానం వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి అమ్ముతున్న 5గురిని అరెస్టు చేసినట్లు నెల్లూరు జిల్లా ఏఎస్పీ సౌజన్య తెలిపారు. నిందితుల నుండి 2.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి క్రయ విక్రయ రవాణా ముఠా సభ్యులలో మరో 2 పరారీలో ఉన్నట్లు చెప్పారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, గంజాయి క్రయ విక్రయాలు అక్రమ రవాణా జరిపితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఏఎస్పీ సౌజన్య హెచ్చరించారు. ఈరోజు నెల్లూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పోలీసు ఇన్ఛార్జ్ పోలీసు గారైన గరుడ సుమిత్ సార్ ఒక ఆదేశాల మేరకు, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి గురించి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధల నిమిత్తము వాటిని ఎక్కడ కూడా ఉండకూడదు అనే ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎక్కువ గంజాయి గురించి దృష్టి పెట్టడం జరిగిందండి. అలాగే ఈరోజు ఏమైందంటే, ఈరోజు పొద్దుట 11 o'clockకి జనార్దన్ రెడ్డి కాలనీ బరియల్ గ్రౌండ్ దగ్గర ఒక 5గురు ఈ గంజాయి ప్యాకెట్లను చిన్న చిన్న శాషెట్స్లుగా కట్టుకుని వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. వారందరినీ కూడా సబ్ డివిజన్ పోలీస్ అధికారి మన గుంటూరు టౌన్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో నవాబ్పేట ఇన్స్పెక్టర్ గారు మరియు సబ్ అధికారులు మరియు మిగతా వారందరూ కూడా వాళ్ళందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రథమంగా 2 ముద్దాయిలు, వారు షేక్ ఇర్ఫాన్, షేక్ ఆయుబ్, వీరిద్దరూ కూడా ఈ గంజాయిని ఇన్స్టాగ్రామ్ చాటింగ్ ద్వారా ఒక పర్సన్, అంటే ఒరిస్సాలో ఉన్న అతను వైజాగ్కి తెచ్చి అమ్ముతూ ఉంటాడు. అక్కడ వాళ్ళు అక్కడ కొనుక్కుని అక్కడి నుంచి పెద్ద ప్యాకెట్లో 2 కేజీల ప్యాకెట్లు తెచ్చుకుని ఇక్కడికి నెల్లూరు జిల్లాకు తెచ్చుకుని వీరు మరికొంతమందిని పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా వినయ్, గుల్షన్, షాహిద్, విజయ్, షమి, వీళ్ళందరూ ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అమ్ముతూ ఉంటారు వాళ్ళ పర్సనల్ గెయిన్ కోసం. ఇలా చాలామందికి నెల్లూరు జిల్లాలో కూడా అమ్మడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు పోలీసులు పట్టుకోవడం జరిగిందండి. ఇవి నా ఊరు నా వార్త వివరాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.